దేశం కోసం పోటీ పడడం ఎప్పుడూ ప్రత్యేకమైన అనుభూతినిస్తుందని, తన విజయం భారతదేశానికి అంకితమని భారత షూటింగ్ సంచలనం ఈషా సింగ్ అన్నారు. ఇటీవల జర్మనీలో మునిచ్లో జరిగిన ISSF వరల్డ్ కప్లో ప్రపంచ రికార్డు సాధించిన ఈషా సింగ్ తన అనుభవాలను పంచుకున్నారు. ఒలింపిక్స్లో నిరాశ నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నానని, ఆటపై మరింత నైపుణ్యాన్ని పెంచుకొని వరల్డ్ రికార్డు సాధించానని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ విజయాలు సాధించి దేశానికి మరింత గౌరవం తీసుకురావాలన్నదే లక్ష్యమంటున్న ఈషా సింగ్తో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి. ఇటీవల ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్లో వరల్డ్ రికార్డ్ సాధించినటువంటి ఈషా సింగ్ మనతో పాటు ఉన్నారు. సో ఈ రికార్డ్ సాధించిన పట్ల ఆమె ఎలా భావిస్తున్నారు, దాంతోపాటుగా దీని వెనక ఎంత కృషి చేశారనేది మనతో మాట్లాడడానికి ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మ్యామ్ మీకు. సో ఫస్ట్ ఆ స్కోర్ సాధించిన తర్వాత మీరు ఏమనుకున్నారు? ఐ థింక్ ఇంకా నాకు డైజెస్ట్ కాలేదు, బికాజ్ నేను ఇంత మంచి పర్ఫార్మెన్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. బట్ చాలా హ్యాపీగా ఉంది, నేను సాటిస్ఫైడ్గా ఉన్నా. అంటే ఎంత కష్టపడి ట్రైనింగ్ చేసినానని, అండ్ అది మొత్తం ఎగ్జిక్యూట్ కూడా అట్లనే అయింది నేను అనుకోలాగా. సో వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ నాకు ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు, నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ అందరికీ చాలా ఒక గ్రాటిట్యూడ్గా ఉంది. ముఖ్యంగా ఫైనల్లో అన్నటువంటి ఆ స్కోర్ సాధించేటువంటి టైంలో మీరు ఉన్నటువంటి ఆ లిస్ట్లో మీకు ఎలాంటి ప్రెజర్ ఫీల్ అయ్యారా? దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేశారు? ఆఫ్కోర్స్ ప్రెషర్ ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది, ఎంతైనా పెద్ద అథ్లీట్ కావచ్చు. బట్ ప్రెషర్ వెయిట్ అంతే ఉంటుంది. ఇంకా మీరు ఒక హై లెవెల్ మీద వెళ్తే అది ఇంకా పెరుగుతుంది. సో ఐ థింక్ ప్రెషర్ వైజ్ ఇట్ వాజ్ ద సేమ్. ఓన్లీ నాకు అడ్వాంటేజ్ ఏముండే అంటే నాకు ఆ రేంజ్ ఎక్స్పీరియన్స్ తెలుసు. దిస్ వాజ్ మై 3rd year మ్యూనిక్లో. సో నాకు తెలుసు ఆ రేంజ్ ఎట్లా ఉంటుంది, ఆడియన్స్ లవ్ ఉంటుంది. సో అదొక బోనస్ ఉండే నాకు. బట్ అదర్వైజ్ ప్రెషర్ అయితే అంతనే ఉండే. ఎస్పెషలీ క్వాలిఫై అంత కష్టపడి క్వాలిఫై చేసినందుకు ఇంకా ఫైనల్లో ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఉంటే, లైక్ కష్టపడి క్వాలిఫై అయినా ఇప్పుడు ఫైనల్ కూడా ఆడాలని. సో ప్రెషర్ వైజ్ చాలా ఉండే. బట్ ఐ థింక్ I was able to manage it well. Proud of that and happy నేను ఏమైనా వర్క్ చేసినా అదంతా ఎగ్జిక్యూట్ చేసినానని. ఒలింపిక్స్ తర్వాత సో దాన్ని కంబ్యాక్, ఇది ఒక మామూలు కంబ్యాక్ కాదు, వెల్ కంబ్యాక్ అనవచ్చు. దీని స్ట్రగుల్ ఎంత? ఐ థింక్ ప్యారిస్ తర్వాత ఒక ఫేజ్ నుంచి నేను ఐ వాజ్ ఇన్ అ ఫేజ్. సో ఇట్ వాజ్ నాట్ అ వెరీ ప్లెజెంట్ ఫేజ్. బట్ ఐ థింక్ అది ఐ గాట్ వెరీ హంగ్రీ. ఇంకా నెక్స్ట్ టైం నుంచి లైక్ ఐ హ్యావ్ టు విన్ అనేసి. బట్ ఒక ప్రెషర్ క్రియేట్ చేయలే మైండ్లో. ఇట్ వాజ్ ఓన్లీ లైక్ ఒక మోటివేషన్ లాగా అండ్ టు పుష్ మై సెల్ఫ్. సో అది బట్టి ఐ జస్ట్ ఫోకస్డ్ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్. నా గేమ్కి ఎంత పర్ఫెక్ట్ చేసుకున్నా అంటే లైక్ ఐ వాంటెడ్ టు నో ఎవ్రీ డీటెయిల్. సో యా, ఒక పుష్ లాగా ఉండే నాకు. ఎవ్రీ టైం అంతవరకు ఆడాలి, ఆ గేమ్ వరకు వెళ్ళాలన్న ప్రతిసారి పేరెంట్స్ నుంచి ఒక మంచి కోఆపరేషన్ అవసరం ఉంటుంది. సో పేరెంట్స్ నుంచి ఎలాంటి సపోర్ట్ లభిస్తుంది ఎవ్రీ టైం? ఐ థింక్ నాకు చాలా కృతజ్ఞత ఉంది లైక్ టువర్డ్స్ మై పేరెంట్స్. వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ అంతే. ఐ థింక్ నేను చాలా లక్కీగా అనుకుంటాను. బికాజ్ చాలామంది పేరెంట్స్ ఎట్లా అంటే ఓన్లీ కంపేర్ చేసి వదిలేస్తారు. నువ్వు ఇట్లా ఉండాలా, ఈమెలాగా చేయాలా, టీవీలో చూపించి. కానీ వాళ్ళ సైడ్ నుంచి ఏం ఎఫర్ట్స్ ఉండదు. నేను ఇక్కడ ఉన్నా అంటే ఎందుకంటే నా డాడీ నాకు రోజు రేంజ్కి తీసుకువెళ్ళడం, నా ట్రైనింగ్ చెక్ చేయడం, నా న్యూట్రిషన్ పట్టి ఏం అసలు ఒక గ్యాప్ వదలలేదు. సో ఐ థింక్ 50-50 ఎఫర్ట్స్ ఉండాలా చైల్డ్ నుంచి అండ్ పేరెంట్ నుంచి. అప్పుడే యూ విల్ గెట్ వాట్ యూ వాంట్. ఇప్పుడు ఈషా సింగ్ని కొన్నేళ్ల నుంచి చాలామంది చూస్తూ ఉన్నారు, తన ఎదుగుదలను చూస్తూ ఉన్నారు. సో పిల్లలందరినీ కూడా తన పేరెంట్స్ ఏ విధంగా నడిపించాల్సి ఉంటుంది మీరు చెప్పండి? ఐ థింక్ ఒక మంచి అకాడమీ చూసుకొని కోచ్ పట్టి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. బికాజ్ ఫస్ట్ మీరు కోచ్ ఎవరితో చేసినా అదే వాళ్ళ బేసిక్స్ వాళ్ళు నేర్పించడం. ఫస్ట్ మీరు అట్లా బేబీ స్టెప్స్ లాగా. సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ హూ యూఆర్ ట్రైనింగ్ విత్ అండ్ మేక్ షూర్ మీ బేసిక్స్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. బికాజ్ అదే మీ దట్స్ వాట్ విల్ బిల్డ్ యూ ఇన్ ద స్పోర్ట్. మీ ఫ్యూచర్ గోల్స్ ఏమున్నాయి మ్యామ్? ఇంకా నెక్స్ట్ ఏం సాధించాలనుకుంటున్నా? నెక్స్ట్ ఒలింపిక్స్ కూడా రాబోతుంది. ఐ థింక్ నా ఫ్యూచర్ గోల్స్ ఒక్కటే ఉంటుంది,
నా కంట్రీ ఫ్లాగ్ అందరికన్నా పైన చూడాలని. సో ఐ విల్ ట్రై మై బెస్ట్ అండ్ వర్క్ హార్డ్ టువర్డ్స్ దాట్. తెలంగాణలో షూటింగ్ స్పోర్ట్ని ఇంకా డెవలప్ చేయడానికి మీ వైపు నుంచి ఏమైనా కృషి చేస్తారు? ఐ థింక్ నేను అదే అంటాను, లైక్ వీ హ్యావ్ అ వెరీ నైస్ రేంజ్. నేను చాలా దేశం తిరిగినాను అండ్ ఎన్ని రేంజ్ చూశాను, బట్ మన ఉన్న రేంజ్ ఐ థింక్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ అబ్సల్యూట్లీ అమేజింగ్. వీ హ్యావ్ అ వెరీ వెరీ బిగ్ రేంజ్ ఇన్ గచ్చిబౌలి. ఓన్లీ థింగ్ మేము వెయిట్ చేస్తున్నాం ఏంటంటే కొంచెం మెయింటెనెన్స్ చూసుకుంటే ఐ థింక్ అది ఒక్కటే ఆస్పెక్ట్ ఉంది. అండ్ వీ కెన్ ఈవెన్ హోస్ట్ వరల్డ్ కప్స్, ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్, అందరూ హైదరాబాద్లో వచ్చి షూట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. సో ఈ పథకం సాధించే పట్ల ఈ వరల్డ్ రికార్డ్ సాధించే పట్ల చాలా ఆనందంగా ఉంది. తన తల్లిదండ్రుల నుంచి కూడా మొదటి నుంచి సపోర్ట్ లభించింది. సో ప్రతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లల పట్ల తల్లిదండ్రుల వైపు నుంచి ఎంత ఉండో పిల్లల వైపు నుంచి అదే విధంగా 50-50 ఇద్దరు కోఆపరేషన్ ఉంటేనే ఏదైనా విజయం సాధించగలం. అది నా లైఫ్లో చాలా జరిగింది అనేది ఆమె చెప్పింది. దాంతోపాటుగా ఫ్యూచర్లో భారతదేశం పథకాన్ని పై స్థాయిలో ఉండే విధంగా తాను కృషి చేస్తానని చెప్పేసి నిషా సింగ్ చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్తో నాగార్జున, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.